యానిమల్ ఫామ్. ఈ నవల టైమ్ మ్యాగజైన్సే గుర్తించబడ్డ 100 బెస్ట్ ఆంగ్ల నవలల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ నవలను జార్జ్ ఆర్వెల్ రచించాడు. ఇది 1945లో ప్రచురించబడింది. ఇక ఈ యానిమల్ ఫామ్ నవలలోకి వెళ్తే ఈ కథ ఇంగ్లాండ్లో జరుగుతుంది. జోన్స్ అనే వ్యక్తికి ఒక ఫామ్ హౌస్ ఉంది. దాని పేరు మ్యానర్ ఫార్మ్. అక్కడ వ్యవసాయంతో పాటు అనేక రకాల జంతువులను పెంచేవాడు. ప్రతిరోజు రాత్రి కోళ్లను గంపతో కప్పి వాటికి తాళం వేసి వెళ్ళేవాడు. కానీ ఆ రోజు బాగా మద్యం సేవించడం వలన మిస్టర్ జోన్స్ అవి ఏమీ చేయకుండానే సోయ లేకుండా నిద్రపోయాడు. మిస్సెస్ జోన్స్ కూడా అప్పటికే గురక పెట్టి నిద్రపోతుంది. ఎప్పుడైతే మిస్టర్ జోన్స్ తన రూమ్ లైట్ ఆఫ్ చేసి నిద్రపోయాడని తెలిసిందో అన్ని జంతువులు మేజర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. మేజర్ అనేది అక్కడ నివసించే అన్ని జంతువులు గౌరవించే ఒక తెల్ల పంది పేరు. ఈ మేజర్ అనే పంది అందరికీ నాకు ఒక వింత కల ఒకటి వచ్చింది, దాని గురించి మీ అందరికీ చెప్పాలి. మిస్టర్ జోన్స్ లేనప్పుడు అందరూ రండి అని ముందే చెప్పడం వలన ఆ జంతువులన్నీ మేజర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అసలు మేజర్ ఏం చెప్తాడా అని అన్ని జంతువులు ఆతృతతో వెయిట్ చేస్తున్నాయి. మేజర్ తన గొంతు సవరించుకొని తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశాడు. కామ్రేడ్స్, మీ అందరికీ తెలుసు నాకు ఒక వింత కల వచ్చిందని. ఆ కల ఏంటో మీకు చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇంకా ఎంతో కాలం బ్రతికి ఉండను. నేను చనిపోయేలోగా మీకు నేను సంపాదించిన జ్ఞానాన్ని పంచాలి. ఇప్పటికి నాకు జీవన శైలి, నేచర్ ఆఫ్ లైఫ్ గురించి అర్థమైంది. అసలు మన జీవన శైలి, నేచర్ ఆఫ్ లైఫ్ ఏంటి? మన జీవితాలు చాలా దారుణంగా, బాధాకరంగా, తక్కువగా ఉన్నాయి. మనకు ఇచ్చే ఆహారం కంటే కూడా చాలా ఎక్కువగా పని చేపిస్తున్నారు. బలవంతంగా ఎక్కువ పని చేయిస్తున్నారు. మన అవసరం తీరంగానే మనల్ని ఏ మటన్ షాప్కో చికెన్ షాప్కో అమ్మేస్తున్నారు. ఇంగ్లాండ్లో ఉన్న ఏ యానిమల్కి ఆనందం ఏంటో తెలియదు. మనం స్లేవరీలో బతుకుతున్నాం. కానీ ఇదే కదా నేచర్ ఆఫ్ లైఫ్. మన ఇంగ్లాండ్ భూమి చాలా సారవంతమైంది, చాలా పంటలను పండించగలదు. కానీ మన జీవితాలు మాత్రం ఇలా అంధకారంలో ఉండాలా? మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తినంతా దోచుకునేది ఈ మనుషులే. మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణం ఈ మనుషులే. మనుషులు మాత్రమే ఎటువంటి ఉత్పత్తి చేయకుండా మన ఉత్పత్తిని వాడుకునేది. మన యానిమల్స్ ఉత్పత్తి చేసిన కోడిగుడ్లని, పాలని ఉపయోగించుకుంటున్నారు. మన పేడని ఎరువుగా వాడుకుంటున్నారు. మనల్ని లేబర్గా వాడుతున్నారు. కానీ మనకు ఇచ్చేది మాత్రం కొంత నీడ, ఇంత ఆహారం మాత్రమే. మనకి జరిగే నష్టాలన్నింటికీ కారణం మనుషులే. మన ఆకలికి, మన ఎక్కువ పనివేళలకి. ఈ మనుషుల్ని తొలగిస్తేనే మనకు స్వేచ్ఛ వస్తుంది. వీళ్ళని ఎదిరించే తిరుగుబాటు రావాలి, తిరుగుబాటు వస్తుంది. అందరూ మనుషులు మనకు శత్రువులే. అన్ని జంతువులు మనకు మిత్రులే. 2 కాళ్ళతో నడిచే ఏదైనా మనకు శత్రువే. 4 కాళ్ళతో నడిచేది లేదా ఎగిరేవి అన్నీ మనకు మిత్రులే. మనుషులు చేసిన వాటిని మాత్రం మనం ఫాలో అవ్వద్దు. అవన్నీ చెడ్డవే. ఏ యానిమల్ కూడా ఇంట్లో ఉండకూడదు, పరుపు మీద పడుకోకూడదు, బట్టలు వేసుకోకూడదు, మద్యం సేవించకూడదు, పొగ తాగకూడదు, మనీని వాడకూడదు, వాణిజ్యాన్ని చేయకూడదు. బలవంతులైనా, బలహీనులైనా, తెలివైన వారైనా, తెలివి తక్కువ వారైనా అందరూ సమానమే. మనం అందరం ఒకటే. అందుకే ఏ యానిమల్ అయినా మరొక యానిమల్ని ఎప్పుడూ చంపకూడదు. ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్. ఇంకా నాకు వచ్చిన వింత కల గురించి చెప్పాలంటే ఈ భూమి నుంచి మనుషులందరూ మాయమైపోయారు. అదే నాకు వచ్చిన కల. ఇంకా మీకు నా చిన్నప్పుడు మా అమ్మ నేర్పిన ఒక తిరుగుబాటు పాట నేర్పిస్తా అని బీస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్, బీస్ట్స్ ఆఫ్ ఐర్లాండ్ అనే పాట పాడింది. తర్వాత మిగిలిన జంతువులు అన్నీ కలిసి బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే పాట గట్టిగా పాడడం స్టార్ట్ చేశాయి. అంతలోనే మిస్టర్ జోన్స్కు మెలకువ వచ్చి నక్క ఫామ్లోకి వచ్చిందేమో అని తన తుపాకీ తీసుకువచ్చి గాల్లో ఒక రౌండ్ కాల్చాడు. దీంతో అన్ని జంతువులు భయపడి ఎవరి ప్లేస్కి అవి పారిపోయి నిద్రపోయాయి. సరిగ్గా 3 రోజుల తర్వాత ఓల్డ్ మేజర్ నిద్రలోనే తన తుది శ్వాస విడిచింది. ఓల్డ్ మేజర్ చనిపోయినప్పటి నుంచి 3 నెలల వరకు తన ప్రసంగాన్ని అన్ని యానిమల్స్ చర్చించసాగాయి. తిరుగుబాటు ఎప్పుడైనా రావచ్చు అని, దానికి సిద్ధంగా ఉండాలి అని అన్ని యానిమల్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఓల్డ్ మేజర్ యొక్క ఉపన్యాసాలని వ్యాప్తి చేయడంలోనూ, మిగతా యానిమల్స్ను ఆర్గనైజ్ చేయడంలోనూ పందులు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. మిగతా యానిమల్స్ అన్నింటిలోకి పందులు తెలివైనవి. ఈ పందుల్లోనూ స్నోబాల్ మరియు నెపోలియన్ అనే 2 పందులు చాలా యాక్టివ్గా ముందుండి ఈ తిరుగుబాటును ప్రిపేర్ చేస్తున్నాయి. నెపోలియన్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఎక్కువ మాట్లాడే టైప్ కాదు. స్నోబాల్ మాత్రం మాటకారి, మంచి ఆవిష్కరణ, ఆలోచన జ్ఞాని. మిగిలిన పందులు అన్నీ స్నోబాల్ని, నెపోలియన్ని ఫాలో అవుతుండేవి. వాటిలో చిన్న పంది స్క్వీలర్ చెప్పుకోదగినది. ఇది పెద్ద మాటకారి.
ఈ 3 ఓల్డ్ మేజర్ బోధనల్ని ఒక సిస్టంగా మార్చాయి. దానికి యానిమలిజం అని పేరు పెట్టారు. మిస్టర్ జోన్స్ రాత్రి నిద్రపోయినప్పుడల్లా ఇవి సీక్రెట్గా మీటింగ్ పెట్టుకునేవి. మిస్టర్ జోన్స్ని ఈ యానిమల్స్ మాస్టర్ అని పిలుచుకునేవి. యానిమలిజంని వ్యతిరేకంగా పనిచేసే మాస్టర్ యొక్క స్పెషల్ పెట్ వచ్చేసి మోజెస్. ఇది ఒక కాకి. చాలా బాగా కట్టుకథలు చెబుతుంది. యానిమలిజంను తప్పుదోవ పట్టించడానికి షుగర్ క్యాండీ మౌంటైన్ అనే రహస్య ప్రదేశం ఆకాశంలో ఆ మేఘాలపైన ఉంది అని, అక్కడ షుగర్ అనేది అన్ని కాలాల్లో లభిస్తుందని చెప్తుండేవాడు. షుగర్ క్యాండీ మౌంటైన్ని అందరూ నమ్మకపోయినా కొంతమంది నమ్మారు. వీరిని మార్చడానికి పందులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ పందులకు అతి నమ్మకమైన అనుచరులు బాక్సర్ మరియు క్లోవర్ అనే 2 గుర్రాలు. ఇవి అంత తెలివైనవి కానప్పటికీ ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారిని పూర్తిగా నమ్మకంగా అనుసరిస్తాయి. జంతువుల సీక్రెట్ మీటింగ్స్ అన్నీ బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ తిరుగుబాటు పాట పాడడంతోనే ముగుస్తాయి. మిస్టర్ జోన్స్ పూర్వం ఇలా ఉండేవాడు కాదు. మంచి రైతు, కష్టజీవి. కానీ ఒక చిన్న వివాదంలో తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. బాగా తాగుతుండడం, పడుకోవడం, అప్పుడప్పుడు పనులు చేయడం, అంతే. ఇలా రోజులు గడుస్తుండగానే పొలం కోతకు వచ్చింది. అయినా మాస్టర్ ఏమీ పట్టించుకోలేదు. పశువులకు దానా కూడా వేయలేదు. తాగి నిద్రపోయేవాడు. రోజూ ఉదయమే లేచి పాలు మాత్రం తీసుకునేవాడు. కానీ వాటికి దానా వేయకుండానే అలానే నిద్రపోయేవాడు. ఇంకా ఆకలికి తట్టుకోలేక ఒకరోజు ఒక ఆవు దానా ఉన్న స్టోర్ రూమ్ డోర్ని బద్దలు కొట్టుకుని వెళ్ళింది. ఈ ఆవును ఫాలో అవుతూ అన్ని యానిమల్స్ కూడా అక్కడికి వచ్చేసి తినడం స్టార్ట్ చేశాయి. ఈ శబ్దాలకి లేచిన మిస్టర్ జోన్స్ వాళ్ళ అనుచరులతో వచ్చి విచక్షణారహితంగా అక్కడ ఉన్న యానిమల్స్ను కొట్టడం స్టార్ట్ చేశాడు. బాగా ఆకలిగా ఉన్న యానిమల్స్ ఇక భరించలేక వారిని గట్టిగా కుమ్మడం, పడవడం స్టార్ట్ చేశాయి. యానిమల్స్ అన్నీ ఇలా తిరగబడడం చూసి భయపడి మిస్టర్ జోన్స్తో సహా అందరూ ఫామ్ హౌస్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదంతా ఇంటి కిటికీ నుంచి చూస్తున్న మిస్సెస్ జోన్స్ కూడా భయపడి బయటికి పరిగెత్తింది. అన్ని యానిమల్స్ వీరందరినీ ఫామ్ హౌస్ బయటకు పారిపోయేంత వరకు తరిమి కొట్టాయి. గేట్లు కూడా మూసేశాయి. మేనర్ ఫార్మ్ యానిమల్స్ సొంతమయ్యింది. కొన్ని నిమిషాల వరకు అసలు అక్కడ ఏం జరిగిందో యానిమల్స్ కి కూడా అర్థం కాలేదు. నిజంగా మనం మిస్టర్ జోన్స్ ని తరిమి కొట్టామా అని ఆశ్చర్యపోయాయి. ఇంకా ఎవరైనా మనుషులు ఈ ఫామ్ లో ఉన్నారా అని అంతా జల్లెడబట్టాయి. మిస్టర్ జోన్స్ ఏర్పాటు చేసిన డాగ్ చైన్స్, రిబ్బన్స్ అలా అన్ని పడేశాయి. తిరుగుబాటు సక్సెస్ అయిన తర్వాత నెపోలియన్ అందరికీ డబుల్ రేషన్ తో ఆహారం అందించాడు. అందరూ బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పాటను పాడుకుంటూ అలానే నిద్రపోయారు. ఉదయం నిద్ర లేచి వాళ్ళు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకున్నారు. ఫామ్ అంతా ప్రశాంతంగా తిరిగి చూశారు. వాళ్ళ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫామ్ అంతా తిరిగారు కానీ ఓనర్ హౌస్లోకి మాత్రం వెళ్ళడం లేదు. స్నోబాల్, నెపోలియన్ ఆ హౌస్లోకి వెళ్ళి తిరిగి వచ్చారు. ఆ హౌస్లో ఓల్డ్ మేజర్ చెప్పిన విధంగా ఎవరూ నివసించడానికి లేదు అని నిశ్చయించుకున్నారు. స్నోబాల్, నెపోలియన్ ఇద్దరూ కలిసి అందర్నీ గ్యాదర్ కమ్మన్నారు. స్నోబాల్ మాట్లాడుతూ, కామ్రేడ్స్, ఇంకా మనం వ్యవసాయం స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు మనం చేయాల్సిన పని మరొకటి ఉందని ఫామ్ హౌస్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఫామ్ పేరు అయిన మేనర్ ఫామ్ ని యానిమల్ ఫామ్ గా మార్చాడు. స్నోబాల్, నెపోలియన్ తో పాటు మిగతా పందులు మిస్టర్ జోన్స్ మరియు వారి పిల్లల పుస్తకాలను చదివి యానిమల్స్ కి కొన్ని నియమాలు తయారు చేశారు. స్నోబాల్ ఆ నియమాల్ని అక్కడ ఉన్న గోడ మీద వ్రాశాడు. అవి: 1. ఏదైనా అది 2 కాళ్ళ మీద నడిస్తే అది మన శత్రువే. 2. ఏదైనా 4 కాళ్ళ మీద నడిస్తే లేదా దానికి రెక్కలు ఉంటే అది మనకు మిత్రుడే. 3. ఏ యానిమల్ కూడా బట్టలు వేసుకోకూడదు. 4. ఏ యానిమల్ అయినా బెడ్ మీద పడుకోకూడదు. 5. ఏ యానిమల్ అయినా మద్యం సేవించకూడదు. 6. ఏ యానిమల్ కూడా వేరొక యానిమల్ ని చంపకూడదు. 7. ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్. అన్ని జంతువులు సమానమే. స్నోబాల్ మాట్లాడుతూ ఈ నియమాల్ని అన్నిటినీ అన్ని యానిమల్స్ ఫాలో అవ్వాలి అన్నాడు. అంతేకాకుండా మనం మిస్టర్ జోన్స్ చేసిన టైం కంటే ముందుగానే వ్యవసాయం చేసి పంట పండించాలి అన్నాడు. అంతలోనే ఆవులు గట్టిగా అరవడం స్టార్ట్ చేశాయి. తమ నుంచి 24 గంటల నుండి పాలు ఎవరూ పితకలేదు. మా పొట్టలు పగిలేలా ఉన్నాయి అని గట్టిగా అరుస్తున్నాయి. అక్కడ ఉన్న పందులు బకెట్స్ తీసుకువచ్చి పాలు పితికాయి. ఆ పాలను ఏం చేయాలా అని ఎవరో అడిగారు. ఒక కోడి ఆ పాలను మన ఫుడ్లోనే మాస్టర్ కలిపేవాడు అని చెప్పింది. అంతలోనే నెపోలియన్, ఆ పాల గురించి వదిలేయండి, ఫస్ట్ మనం గడ్డి పండించాలి. మీరందరూ స్నోబాల్ని ఫాలో అవ్వండి, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అని అన్నాడు. ఇంకా అన్ని యానిమల్స్ పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయం స్టార్ట్ చేశారు. ఆ రోజు పని అయినాక సాయంత్రానికి ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడ పొద్దున పట్టిన పాలు మాయమైపోయాయి. ఎలా మాయమయ్యాయో అర్థం కాలేదు.
యానిమల్స్ చేసిన శ్రమ వృధా కాలేదు. వ్యవసాయం సక్సెస్ అయింది. గడ్డి బాగా పండింది. తర్వాత మనం మొక్కజొన్న పంట వేయాలి అనుకున్నారు. ఇంత గడ్డి కడుపు నిండా తినచ్చు. ఖాళీ సమయం చాలా ఉంది. ఉపయోగం లేని మనుషుల వల్ల ఎన్ని బాధలు అనుభవించామో అని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ అన్ని యానిమల్స్లోకి ఎక్కువ కష్టపడే జీవి బాక్సర్. ఈ గుర్రం మిస్టర్ జోన్స్ టైంలో కూడా బాగా కష్టపడి పనిచేసేది. ఏ ప్రశ్న అడిగినా బాక్సర్ ఇచ్చే సమాధానం ఒక్కటే, నేను ఇంకా బాగా కష్టపడి పని చేస్తా. అన్ని యానిమల్స్ తమకు సాధ్యమైనంత పని తాము చేస్తున్నాయి. కోళ్ళు, బాతులు పక్కన పడిపోయిన మొక్కజొన్న పొత్తుల్ని ఏరి పోగు చేస్తున్నాయి. కానీ ఒక పిల్లి మాత్రం ఎప్పుడు పని ఉన్నా అక్కడ కనపడదు. కానీ కరెక్ట్గా భోజనం టైంకి మాత్రం ప్రత్యక్షమవుతుంది. పిల్లి పెద్ద పని దొంగ. బెంజమిన్ అనే ముసలి గాడిద మాత్రం తక్కువ పనిని ఎక్కువ టైం చేస్తుంది. మిస్టర్ జోన్స్ ఉన్నప్పుడు ఎంత పని చేసిందో ఇప్పుడు కూడా అంతే. ఏ విషయాన్ని పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటుంది. అన్ని యానిమల్స్ 6 రోజులు పని చేయాలి. 7వ రోజు అంటే సండే మాత్రం హాలిడే. ఆ రోజు మాత్రం ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక వేడుక ఉంటుంది. జెండాను ఎగరవేస్తారు. స్నోబాల్ ఆ జెండాను తయారు చేశాడు. ఆ జెండా ఆకుపచ్చ కలర్లో ఉండి మధ్యలో గుర్రపు డెక్క మరియు కొమ్ము ఉంటాయి. ఈ జెండా యానిమల్స్ యొక్క స్వరాజ్యానికి ప్రతీక. జెండా ఎగరవేసిన తర్వాత కొన్ని తీర్మానాలను ప్రవేశపెడతారు. అందులో అన్ని యానిమల్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అన్నిసార్లు పందులు మాత్రమే తీర్మానాలను ప్రవేశపెట్టారు. మిగిలిన యానిమల్స్ అన్ని ఓటింగ్ మాత్రమే చేసేవి, కానీ తీర్మానాల గురించి పట్టించుకునేవి కావు. స్నోబాల్ మరియు నెపోలియన్ మాత్రం అన్నింటిలో యాక్టివ్గా ఉండేవారు. కానీ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదు. ఎప్పుడూ వాళ్ళిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడేవారు. పందులకు తప్పించి ఎవరికీ చదువు అబ్బలేదు. బెంజమిన్కు మాత్రం చదవడం వచ్చు, కానీ ఎప్పుడూ అవసరం లేదని వదిలేసేవాడు. అన్ని యానిమల్స్కి చదువు రాకపోవడంతో ఆ 7 నియమాల నుండి ఒక సింగిల్ రూల్ను మాత్రం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు. అదే 4 కాళ్ళు అంటే మంచి, 2 కాళ్ళు అంటే చెడు. అన్ని యానిమల్స్ ఈ నియమాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాయి. స్నోబాల్ అనేక కమిటీలను ఏర్పాటు చేశాడు. అవి కోడిగుడ్ల ఉత్పత్తి కమిటీ, పాల ఉత్పత్తి కమిటీ, గొర్రె ఊల్ ఉత్పత్తి కమిటీ, ఇలా అనేకం. కానీ ఈ కమిటీలు అంతగా సక్సెస్ కాలేదు. నెపోలియన్ ఈ కమిటీలను పట్టించుకోలేదు. జెస్సీ మరియు బ్లూబెల్ అనే కుక్కలు 9 కుక్క పిల్లల్ని కన్నాయి. నెపోలియన్ ఈ కుక్క పిల్లల్ని వాటి అమ్మ నుంచి వేరు చేసి వీటి చదువులకి నేనే బాధ్యత వహిస్తాను అని చెప్పి అన్ని యానిమల్స్కి దూరంగా వాటిని పెంచాడు. అసలు ఆ కుక్క పిల్లలు ఉన్నాయన్న సంగతే అందరూ మర్చిపోయారు. ఇంతకు ముందు పోయాయి అనుకున్న పాలు ఏమయ్యాయో ఇప్పుడు తెలిసింది. ఆ పాలను పందుల ఆహారంలో కలుపుతున్నారు. యాపిల్స్ను కూడా పందులకే ఇస్తున్నారు. అందరికీ సమానమైనవి అలా కాకుండా పందులకే ఇవ్వడం గురించి అందరూ గుసగుసలాడుకుంటున్నారు. కానీ ఈ విషయంలో అన్ని పందులు, స్నోబాల్, నెపోలియన్తో సహా అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. ఈ విషయం గురించి స్క్వీలర్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పమని చెప్పారు. స్క్వీలర్ అందరితో, మేము పందులం, మా బ్రెయిన్తో పనిచేస్తాము. మనం ఈ ఫామ్ని మంచిగా ఉంచాలి అంటే మా బ్రెయిన్ అవసరం. దానికోసం మంచి బలమైన ఆహారం కావాలి. అందుకే ఇలా చెయ్యక తప్పదు అన్నాడు. మన యానిమల్ ఫామ్ గనక ఫెయిల్ అయితే మళ్ళీ మిస్టర్ జోన్స్ వస్తాడు. అది మీ అందరికీ ఇష్టమేనా అని అనడంతో లేదు లేదు అని అన్ని జంతువులు అన్నాయి. ఇక ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఆరోగ్యమైన ఆహారం పందులకి ఇవ్వడానికి అన్ని జంతువులు ఒప్పేసుకున్నాయి. ప్రతిరోజు స్నోబాల్, నెపోలియన్ ఇద్దరు పావురాల్ని ఇంగ్లాండ్లో ఉన్న అన్ని ఫామ్స్కి పంపించేవారు. ఇక్కడ జరిగిన తిరుగుబాటుని దేశమంతా తీసుకురావాలి అని, అన్ని జంతువులకు ఈ బానిసత్వం నుంచి విముక్తి రావాలి అని ఇలా ప్రచారం చేయసాగారు. యానిమల్ ఫామ్ పక్కనే మరో 2 ఫామ్లు ఉండేవి. అవి ఫాక్స్వుడ్, దాని యజమాని పిల్కింగ్టన్. మరొక ఫామ్ పించ్ఫీల్డ్, దాని యజమాని ఫ్రెడరిక్. ఈ ఇద్దరు మిస్టర్ జోన్స్ కష్టాన్ని చూడలేక మళ్ళీ ఇలాంటి తిరుగుబాటు తమ ఫామ్స్లో రాకూడదు అని మిస్టర్ జోన్స్కు మళ్ళీ యానిమల్ ఫామ్ను స్వాధీనం చేసుకోవడానికి సహాయం చేయాలని నిశ్చయించారు. మిస్టర్ జోన్స్తో పాటు అనేక మంది అనుచరులు యానిమల్ ఫామ్పై దాడి చేశారు. స్నోబాల్ అంతకు ముందే జూలియస్ సీజర్కి చెందిన యుద్ధం పైన బుక్ చదివాడు. దాంతో ప్లాన్ వేశాడు. ఫస్ట్ అటాక్గా స్నోబాల్ మరియు పావురాలతో, కోళ్లతో దాడి చేశాడు. దానిలో జోన్స్ విన్ అయ్యాడు. తర్వాత బెంజమిన్ గొర్రెలతో కలిసి స్నోబాల్ 2వ అటాక్ చేశాడు. మళ్ళీ ఓడిపోయాడు. చాలా సింపుల్గా విజయం వచ్చిందని మురిసిపోయారు జోన్స్ మరియు మిగతా వారు. వారు ఫామ్ హౌస్లోకి అడుగు పెట్టగానే మిగిలిన అన్ని యానిమల్స్, ఆవులు, గుర్రాలు, పందులు, స్నోబాల్ అందరూ దాడి చేశారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యింది.
బాక్సర్ గుర్రపు డెక్కతో కొడితే ఒక ఫాక్స్ హుడ్ కి చెందిన అనుచరుడి తల పగిలి చచ్చిపోయాడు. స్నోబాల్ మిస్టర్ జోన్స్ పై దాడి చేశాడు. జోన్స్ కాల్చాడు. స్నోబాల్ కాలికి దెబ్బ తగిలింది. అందరూ మనుషులు భయపడ్డారు. అందరూ మళ్ళీ తిరిగి పారిపోయారు. యానిమల్స్ విజయం సాధించాయి. ఈ యుద్ధానికి వారు బ్యాటిల్ ఆఫ్ ది కౌ షెడ్ అని పేరు పెట్టారు. ఈ యుద్ధంలో ఒక గొర్రె చచ్చిపోయింది. ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడినందుకు స్నోబాల్ మరియు బాక్సర్ కి యానిమల్ హీరో ఫస్ట్ క్లాస్ అవార్డు లభించింది. చనిపోయిన గొర్రెకు యానిమల్ హీరో సెకండ్ క్లాస్ అవార్డు లభించింది. ఈ బ్యాటిల్ ఆఫ్ ది కౌ షెడ్ ను గుర్తు చేసుకుంటూ ప్రతి అక్టోబర్ 12న మాస్టర్ గన్తో 2 రౌండ్స్ గాల్లో కాల్చాలి అని, తిరుగుబాటును కూడా ప్రతి సమ్మర్లో సెలబ్రేట్ చేయాలి అని నిశ్చయించారు. ఇదిలా ఉంటే స్నోబాల్ మరియు నెపోలియన్ల మధ్య వైరం పెరుగుతూ వస్తుంది. ఒకరు బార్లీ పెంచుదామంటే మరొకరు ఓట్స్ పెంచుదామంటారు. ఒకరు క్యాబేజ్ అంటే మరొకరు వేర్లు ఉండే మొక్కనే పండించాలంటారు. వీరిద్దరిలో స్నోబాలే ఎక్కువసార్లు డిబేట్లో నెగ్గాడు. నెపోలియన్ విన్నవ్వకపోయినప్పటికీ గొర్రెలు మాత్రం నెపోలియన్నే ఫాలో అయ్యేవి. స్నోబాల్ విండ్ మిల్ని తయారు చేద్దాం, ఎలక్ట్రిసిటీ కోసమని సలహా ఇచ్చాడు. నెపోలియన్ దీనికి అంగీకరించలేదు. నెపోలియన్ ఈసారి మనుషులు మనపై దాడి చేస్తే ఎదుర్కోవడానికి యుద్ధ విద్య నేర్చుకుందాం, విండ్ మిల్లు వద్దు అన్నాడు. స్నోబాల్ మాత్రం విండ్ మిల్ తయారు చేయడం కష్టమైనప్పటికీ దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి, మన ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది అని కన్విన్స్ చేసే టైంలో 9 కుక్కలు మెరుగుతూ వచ్చాయి. అవి స్నోబాల్ని వెంబడిస్తున్నాయి. స్నోబాల్ తప్పించుకుంటున్నాడు. చివరికి గోడకు ఉన్న రంధ్రం ద్వారా స్నోబాల్ పారిపోయాడు. ఈ 9 కుక్కలు నెపోలియన్ దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. అప్పుడు నెపోలియన్ మిస్టర్ జోన్స్ కూర్చునే స్టేజ్ మీదకు వచ్చి, ఇక నుంచి సండే మార్నింగ్స్ మీటింగ్స్ ఉండవు, ఇక నుంచి ఏమి పని చేయాలో అన్ని పందుల చేత ఏర్పాటు చేయబడ్డ కమిటీనే చెబుతుంది, అన్ని యానిమల్స్ దానికి అంగీకరించాల్సిందే, ఫ్లాగ్ హోస్టింగ్ మరియు బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పాట మాత్రమే ఉంటాయి అని ముగించాడు. అన్ని జంతువులు అయోమయంలో ఉన్నాయి, స్నోబాల్ గురించి ఆలోచిస్తున్నాయి. అవి మాట్లాడదాం అనుకునే లోపు నెపోలియన్ దగ్గర కుక్కలు మొరగడం స్టార్ట్ చేశాయి. దాంతో అన్ని జంతువులు సైలెంట్ అయిపోయాయి. నెపోలియన్ని సపోర్ట్ చేసే గొర్రెలు 4 కాళ్ళు మంచి 2 కాళ్ళు చెడు అని అరవడం స్టార్ట్ చేశాయి. స్క్వీలర్ మళ్ళీ వచ్చి నెపోలియన్ ఎక్కువ కష్టపడడానికి స్వయంగా తానే త్యాగం చేశాడు, స్నోబాల్ అంత గొప్పవాడు కాదు, మనం ఇప్పుడు తప్పడడుగు వేస్తే మన శత్రువులు బలపడతారు, కామ్రేడ్స్ మీకు మళ్ళీ జోన్స్ రావడం ఇష్టమా అని అనగానే అందరూ లేదని అన్నారు. బాక్సర్ ఏమో, కామ్రేడ్ నెపోలియన్ ఏది చెప్పినా రైట్, నేను ఇంకా కష్టపడతాను అంతే. ఇప్పుడు అందరూ కలిసి కూర్చోవట్లేదు, పందులు అన్నీ సపరేట్ స్టేజ్లో కూర్చుంటున్నాయి. బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పాట పాడి అందరూ వెళ్ళిపోయారు. స్నోబాల్ వెళ్ళిపోయిన సరిగ్గా 3 వారాల తరువాత నెపోలియన్ విండ్ మిల్ కడదామని అనౌన్స్ చేశాడు. కానీ ఎందుకు తాను మనసు మార్చుకున్నాడో చెప్పలేదు. తరువాత స్క్వీలర్ వచ్చాడు. అన్ని యానిమల్స్కి అసలు విండ్ మిల్ ఐడియా నెపోలియన్దే, స్నోబాల్ మంచివాడు కాదు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అని, నెపోలియన్ తన టాక్టిక్స్ ఉపయోగించాడు అంతే అన్నాడు. స్క్వీలర్తో పాటు 3 కుక్కలు కూడా వచ్చాయి. అవి గుర్ర్ అంటున్నాయి. అన్ని జంతువులు మళ్ళీ ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. పందులు రోజు లేట్గా నిద్ర లేవడం స్టార్ట్ చేశాయి. బ్రెయిన్ బాగా పనిచేయాలంటే మంచి విశ్రాంతి అవసరమని స్క్వీలర్ చెప్పాడు. నెపోలియన్ మళ్ళీ సండేలు కూడా పనిచేయాలని అనౌన్స్ చేశాడు. విండ్ మిల్ కోసం అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అందరికంటే బాక్సర్ చాలా కష్టపడుతున్నాడు. క్లోవర్ బాక్సర్కి చెప్తూనే ఉన్నాడు, నీ ఆరోగ్యాన్ని చూసుకో, ఎక్కువ మితిమీరిన శ్రమ చేయకు అని. కానీ బాక్సర్ వినట్లేదు. నెపోలియన్ మళ్ళొక అనౌన్స్మెంట్ చేశాడు. పక్కన ఉన్న ఫార్మ్స్తో వర్తకం చేయబోతున్నామని. మనకు విండ్ మిల్ కట్టడానికి మెటీరియల్ అవసరం కాబట్టి దానికోసం మాత్రమే చేస్తున్నాం అన్నాడు. మిస్టర్ వింపర్ మన మధ్యవర్తిగా పనిచేస్తాడని అనౌన్స్ చేశాడు. స్క్వీలర్ మళ్ళీ దీన్ని కవర్ చేయడానికి మనుషులతో వ్యాపారం చేయొద్దని ఎక్కడా లేదు, అది కేవలం మీ ఊహ మాత్రమే అని మిగిలిన యానిమల్స్ని కన్ఫ్యూజన్ చేశాడు. నెపోలియన్ పక్కనే ఉన్న ఫామ్ హౌసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పందులు సడన్గా తమ నివాసంగా జోన్స్ ఇంటిని మార్చుకున్నాయి. పరుపుల మీద పడుకోవడం స్టార్ట్ చేశారు. మిగిలిన యానిమల్స్ 7 నియమాల్లో 4వది బెడ్ మీద పడుకోవద్దని ఉందిగా అని అడిగితే, లేదు రూల్ ఒకసారి చదువుకోమన్నారు. అక్కడికి వెళ్ళి రూల్ చూస్తే పరుపు మీద పడుకోవచ్చు కానీ బెడ్ షీట్స్ వాడకూడదు అని ఉంది. స్క్వీలర్ మళ్ళీ వచ్చాడు. బెడ్ అనేది కేవలం పడుకోవడానికి చిన్న స్థలం మాత్రమే, రూల్ బెడ్ షీట్స్ వాడకూడదని మాత్రమే ఉందని వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేశాడు. మిగిలిన జంతువులు ఏవి అంత తెలివైనవి కాకపోవడంతో ఆ రూల్స్ ఏవి వాటికి గుర్తులేవు. నవంబర్లో పెద్ద తుఫాను వచ్చింది.
ఆ తుఫాన్కి కడుతున్న విండ్ మిల్ కాస్తా పడిపోయింది. నెపోలియన్ కంగారుగా వచ్చాడు. ఆవేశంగా, కామ్రేడ్స్, ఈ విండ్ మిల్ పడిపోవడానికి కారణం కూడా ఆ స్నోబాలే అన్నాడు. జంతువులన్నీ స్నోబాల్ ఇలా చేస్తాడా అని షాక్ అయ్యాయి. మళ్ళీ నెపోలియన్, ఇంకా మనం వెయిట్ చేయకూడదు, ఈ విండ్ మిల్ త్వరగా కంప్లీట్ చేయాలి అని అన్నాడు. జనవరి పంటలు అంత బాగా పండలేదు. ఆలుగడ్డల్లో ఎక్కువ భాగం ఆహారంగా పందులే తీసుకుంటున్నాయి. ఆహారం పూర్వంలా తగినంతగా రావడం లేదు. విండ్ మిల్ త్వరగా కంప్లీట్ కావడం కోసం, పనిముట్లు కొనుగోలు కోసం మళ్ళీ నెపోలియన్ కోళ్లు ఒక వారంలో 400 గుడ్లు పెట్టాలని ఆర్డర్ పాస్ చేశాడు. కొన్ని కోళ్లు దీనిని వ్యతిరేకించాయి. దానికి నెపోలియన్ కోళ్ల ఆహారాన్ని నిలిపివేయాలని, ఎవరైనా వాటికి ఆహారం పంచితే మరణశిక్ష అని చెప్పాడు. 9 కోళ్ల వరకు చనిపోయాయి. మిగిలినవి నెపోలియన్ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది. అంతలోనే ఒక వార్త వచ్చింది. స్నోబాల్ రోజూ రాత్రి ఫామ్కి వస్తున్నాడని, కొందరిని సీక్రెట్గా కలుసుకుంటున్నాడని, పక్కనే ఉన్న ఫామ్స్లో ఏదో ఒక దాంట్లో ఉంటున్నాడని. నెపోలియన్ ఈ విషయాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పాడు. తర్వాత నెపోలియన్ తన కుక్కలతో 4 పందులపై దాడి చేపించాడు. 4 పందులు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ పందులు సీక్రెట్గా స్నోబాల్ని కలుస్తున్నాయని అవి ఒప్పుకున్నాయన్నాడు. ఇంకా ఎవరైనా అలా ఉంటే వాళ్లే తన ముందుకు రావాలన్నాడు. 3 కోళ్లు ముందుకు వచ్చాయి. వాటిని చంపించాడు. ఒక గొర్రె ముందుకు వచ్చింది. దానికి మరణదండన విధించాడు. అలా జంతువుల మృతదేహాల కుప్ప ఏర్పడింది. జోన్స్ ఉన్నప్పుడు కూడా రక్తపాతం జరిగింది. కానీ ఇంతలా మాత్రం ఎప్పుడూ జరగలేదని జంతువులు మాట్లాడుకుంటున్నాయి. బీచ్ ఆఫ్ ఇంగ్లాండ్ పాటను కూడా తొలగించారు. 6వ నియమమైన ఏ యానిమల్ కూడా వేరొక యానిమల్ని చంపకూడదు అనే నియమాన్ని మార్చేసి ఏ యానిమల్ని కూడా కారణం లేకుండా చంపకూడదని మార్చారు. అన్ని నియమాలు ఒకదాని తర్వాత ఒకటి మారుతూ వస్తున్నాయి. నెపోలియన్ని ఇప్పుడు అందరూ మన నాయకుడు కామ్రేడ్ నెపోలియన్ అని పిలుస్తున్నారు. యానిమల్ ఫామ్ సక్సెస్ని ఓర్చుకోలేని పక్క ఫామ్ ఓనర్ ఫ్రెడరిక్ ఈ యానిమల్ ఫామ్పై దాడి చేశాడు. ఈ యుద్ధంలో ఇద్దరూ బాగా పోరాడారు. ఒక ఆవు, 3 గొర్రెలు, 2 బాతులు చనిపోయాయి. కానీ ఈ యుద్ధంలో మనుషులు ఓడిపోయారు. నెపోలియన్ దీనికి బ్యాటిల్ ఆఫ్ ది విండ్ మిల్ అని పేరు పెట్టాడు. దీనికి తనకు తానే ఒక అవార్డు ఇచ్చుకున్నాడు. దాని పేరు ఆర్డర్ ఆఫ్ ది గ్రీన్ బ్యానర్. కానీ ఈ యుద్ధంలో మనుషులు విండ్ మిల్ని ధ్వంసం చేశారు. చాలా ప్రాణాలు పోయాయి. అయినా కూడా ఇది ఒక గొప్ప విజయంగా నెపోలియన్ సంబోధించాడు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ అందరికీ రేషన్ పెంచాడు. పందులు ఆనందంతో మద్యం సేవించాయి. అన్ని జంతువులు మళ్ళీ నియమాల గోడ దగ్గరికి వెళ్ళి చూస్తే 5వ నియమం ఏ యానిమల్ కూడా మద్యం సేవించకూడదు అనేది మార్చి ఏ యానిమల్ కూడా ఎక్కువ మద్యం సేవించకూడదు అని మార్చబడింది. నెపోలియన్ మిస్టర్ జోన్స్ యొక్క టోపీని ధరించాడు. విండ్ మిల్ కోసం అన్ని జంతువులు రోజూ ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఈ సమయంలో బాక్సర్ కింద పడ్డాడు. తనకి గాయం అయ్యింది. బాక్సర్ని విశ్రాంతి తీసుకోమన్నారు. పందులు ఏదో ఒక మెడిసిన్ జోన్స్ ఇంట్లో దొరికితే దాన్ని బాక్సర్కి ఇచ్చాయి. బెంజమిన్, క్లోవర్ దగ్గరుండి బాక్సర్ని చూసుకుంటున్నారు. ఇది కేవలం పని లేనప్పుడు మాత్రమే. క్లోవర్, బెంజమిన్ పనిలోకి వెళ్ళినప్పుడు బాక్సర్ని ఒక వ్యాన్లో ఎక్కించుకెళ్తున్నారు. బెంజమిన్ అది చూసి అన్ని యానిమల్స్ని పిలుచుకొచ్చాడు. హాస్పిటల్కి బాక్సర్ని తీసుకెళ్తున్నారేమో అని మిగిలిన జంతువులు అనుకుంటే బెంజమిన్ ఒకసారి ఆ వెహికల్ మీద ఏముందో చదవండి అన్నాడు. వాటికి అర్థం కాలేదు. బెంజమిన్, ఫూల్స్, అది స్లాటరర్ వెహికల్, బాక్సర్ని చంపడానికి తీసుకెళ్తున్నారు అన్నాడు. అన్ని యానిమల్స్ ఆపడానికి ట్రై చేశాయి. అంతలోనే ఆ బండి ఫామ్ హౌస్ దాటి వెళ్ళిపోయింది. స్క్వీలర్ వచ్చి అది హాస్పిటల్ బండి, దాని పాత పేరు మార్చలేదు అంతే, బాక్సర్కి వైద్యం కోసం తీసుకెళ్తున్నారు అని వాళ్ళని కన్విన్స్ చేశాడు. తరువాత బాక్సర్ చనిపోయాడు అని తెలిసింది. నెపోలియన్ బాగా ఖర్చు చేసి బాక్సర్ని బ్రతికించడానికి ప్రయత్నించాడు అని అందరూ భావించారు. సంవత్సరాలు గడిచిపోయాయి. యానిమల్ ఫామ్ బాగా డెవలప్ అయింది. ఇంగ్లాండ్ మొత్తానికి జంతువులకు సొంతమైన, జంతువులతో పనిచేయబడే ఫామ్ ఇదొక్కటే. చాలా వరకు పాత తరం జంతువులు చనిపోయాయి. కొత్త తరం వచ్చింది. క్లోవర్ ఒకరోజు మిగతా యానిమల్స్తో పాటు పని పూర్తయి ఫామ్ హౌస్కి వస్తుంటే ఒక వింత ఘటన చూసింది. అదే అన్ని పందులు తమ వెనక కాళ్ళతో నడుస్తున్నాయి. 4 కాళ్ళు మంచి, 2 కాళ్ళు చెడు అనేది మారిపోయింది. పందులు అన్ని 2 కాళ్ళతో నడుస్తున్నాయి. పందులు పక్క ఫామ్ యజమానులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాయి. బట్టలు వేసుకొని మద్యం సేవిస్తున్నాయి. చివరి నియమమైన ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ అనేది కూడా మారిపోయింది. ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ అని వ్రాసుంది. క్లోవర్ అక్కడ ఉన్న పందుల్ని, మనుషుల్ని పందుల్ని చూస్తుంటే ఏది పందో ఏది మనిషో తనకు తెలియడం లేదన్నాడు. అలా కథ ముగుస్తుంది.